అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చిన్న నీతి కథ చెప్పుకుందాం. మల్లిక ఏనుగు బొమ్మ. కాకినాడలో మల్లిక అనే అమ్మాయి ఉండేది. ఆమె బడికి వెళ్ళే మార్గంలో ఒక చింత చెట్టు ఉంది. దాని కింద బొమ్మలు చేసే ఒక తాత ఉండేవాడు. ఆయన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎంతో శ్రద్ధగా కొయ్యను చెక్కుతూ రకరకాల జంతువుల బొమ్మలను తయారు చేసేవాడు. మల్లిక వస్తూ పోతూ ప్రతిరోజు అక్కడ కాసేపు ఆగేది. తాత చేతిలో రూపుదిద్దుకుంటున్న బొమ్మలను ఆసక్తిగా చూసేది. ఒకరోజు మల్లిక ఆయనతో, తాత నాకు బొమ్మ కావాలి అని అడిగింది. ఏ బొమ్మ కావాలి పాపా అని ఆయన అడిగాడు. అప్పుడు అక్కడ వివిధ రకాల బొమ్మలు ఉన్నాయి. వాటిలో జిరాఫీ, కోతి, పులి, కుందేలు బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. నీ దగ్గర ఏనుగు బొమ్మ లేదు. ఒక ఏనుగు బొమ్మ తయారు చేసి పెట్టగలవా తాత అని అడిగింది. తప్పకుండా తల్లి. మరి దాని ధర 50 రూపాయలు. నీ దగ్గర అంత డబ్బు ఉందా అన్నాడాయన. కొంత ఉంది తాత. మిగిలిన డబ్బును నువ్వు బొమ్మ చేసేలోపు కూడబెడతాను అని చెప్పింది మల్లిక. ఇక ఆ రోజు నుంచి తండ్రి ఇచ్చిన రూపాయి 2 రూపాయలను దాచుకోసాగింది. ప్రతిరోజు ఆ తాత దగ్గరకు వెళ్ళి తన బొమ్మ గురించి అడిగేది. తాత అయిపోవచ్చింది అంటూ సమాధానం చెప్పేవాడు. కొన్ని రోజుల తరువాత మల్లిక దగ్గర 50 రూపాయలు పోగయ్యాయి. ఆ రోజు మల్లిక స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో తాత తను తయారు చేసిన ఏనుగు బొమ్మ పట్టుకొని ఆమె కోసం ఎదురు చూడసాగాడు. మల్లిక దగ్గరకు రాగానే, ఇదిగో పాప నువ్వు అడిగిన ఏనుగు బొమ్మ అని చూపించాడు. మల్లికకు ఎంతో సంబరం కలిగింది. ఆ ఏనుగును ఆప్యాయంగా చేత్తో తడిమి చూసింది. డబ్బు తెచ్చి రేపు తీసుకెళ్తాను తాత అని చెప్పి ఇంటికి వచ్చేసింది మల్లిక. ఆ మరునాడు తాత దగ్గరకు వెళ్ళిన మల్లిక, తాత ఆ బొమ్మను నేను తీసుకోలేను, ఇంకెవరికైనా అమ్మేసుకోగలవా అని అమాయకంగా అడిగింది. ఏమైంది, నిన్న డబ్బులున్నాయన్నావుగా అని ప్రశ్నించాడు తాత. అవును తాత, కూడబెట్టాను. కానీ నా స్నేహితురాలు పంకజ స్కూల్ ఫీజు కట్టలేదట. వాళ్ళు చాలా బీదవాళ్ళు. ఫీజు కట్టడం లేదని మాస్టర్లు స్కూల్కి రావద్దన్నారు. రాత్రి మా ఇంటికి వచ్చి ఏడ్చింది. నేను ఆ డబ్బును పంకజంకు ఇవ్వాలనుకుంటున్నా అంది మల్లిక. తాత ఆ చిన్నమ్మాయిలో ఉన్న పెద్ద మనసుకు ఆశ్చర్యపోయాడు. మరి నీకు ఏనుగు బొమ్మ వద్దా అన్నాడు తాత. వద్దులే తాత, మళ్ళీ ఇంకెప్పుడైనా డబ్బు కూడబెట్టుకొని కొనుక్కుంటా అని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది మల్లిక. మీ తాతయ్య నీకు ఈ బొమ్మను బహుమతిగా ఇస్తున్నాడు. తీసుకో తల్లి అంటూ మొహమాట పడుతున్న మల్లిక చేతిలో బలవంతంగా ఏనుగు బొమ్మను ఉంచాడు తాత. ఈ కథలోని నీతి: చేసిన సాయం వృధాగా పోదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం.